నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయిన వైసీపీది గొడ్డలిపోటు దినం టీడీపీ. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తుడిచిపెట్టుకుపోయిన వైసీపీ నేతలకు చలనం లేదని, వైసీపీపై గొడ్డలిపోటు దినం నిరసన కార్యక్రమం టీడీపీ యూత్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారని రంగస్వామి నాయుడు, నాగరాజు, సందీప్ నాయుడు, జైపాల్, వినోద్ గౌడ్, సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మోసం, ద్రోహం, పార్టీ ఫిర్యాయింపులతో ప్రభుత్వాన్ని పడదోసి అధికార పీఠాన్నెంచుకుంటే అది ఖచ్చితంగా వెన్నుపోటు అవుతుందని, కానీ ప్రజాభిప్రాయాన్ని వెన్నుపోటుగా పేర్కొనడం వైసీపీ పార్టీకే చెల్లిందని అన్నారు. సరిగ్గా ఏడాది క్రితం 2024 జూన్ 4వ తేదీన జగన్ పాలన అంతమైన రోజు, 5 ఏళ్ల నిర్బంధానికి స్థిరపడిన రోజని, స్వేచ్ఛకు పడిన సంఖ్యలు తెగిన రోజని అన్నారు. కానీ వైసీపీ పార్టీ ప్రజా తీర్పుకు విరుద్ధంగా వెన్నుపోటు దినమంటూ నిరసన తెలపడం సిగ్గుచేటని అన్నారు. జగన్ తన 5 ఏళ్ల పాటు మద్యం మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, వైసీపీ జగన్ అనుచరులు అటవీ శాఖ భూములు, అలాగే నిరుపేదల భూములకు సైతం ఆక్రమణలు చేసిన గొప్పగన పార్టీలు వైసీపీ పెద్దలు అని అన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని జగన్ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. తన 5 ఏళ్ల పాలనలో యువతను భారీ ఎత్తున మోసం చేసి కేవలం వాలంటీర్ వ్యవస్థ పెట్టి నిరుద్యోగులను మభ్యపెట్టిన ఘనత జగన్దని అన్నారు. ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటూ యువతను మోసం చేశారని అన్నారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఒక డిఎస్సి వేసిన పాపాన పోలేదని అన్నారు. అందుకనే నేడు వెన్నుపోటు దినం అనే బదులు వైసీపీ గొడ్డలిపోటు దినం అంటే సరిపోతుందని అన్నారు. జగన్ తన 5 ఏళ్ల చీకటి పాలనను చంద్రహాసం లాంటి మన చంద్రుడు, మన చంద్రన్న వెలుగులు నింపడం జరిగిందని అన్నారు. ఈ 5 ఏళ్లలో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్ఎన్బి రోడ్లు, గ్రామాల్లో, పట్టణాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొదలగు ప్రజా అవతరణకు భయపడే తూర్పు మాట్లాడుతూ, ముందుకు సాగుతుంటే దీన్ని ఓర్వలేని జగన్ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని, అయినా ప్రజలు మీ కుతంత్రాలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ప్రజా తీర్పుని గౌరవించలేని వైసీపీ పార్టీ రాజకీయ సమాధి కావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బేతాల బడేసాబ్, ఎన్వి రామాంజనేయులు, సత్యం స్వామి, నూర్ అహ్మద్, లక్ష్మీకాంత్ స్వామి, ఎన్వి బాబు నాయుడు, పెద్దయ్య, మారేష్, మునిస్వామి, చంద్రశేఖర్ ఆచారి, కల్లపరి మునెప్ప, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ జై.